అనంతపురం జిల్లా రాయదుర్గంలో జగన్ లేఅవుట్లలో అక్రమాలు జరిగాయని బహుజన్ సమాజ్వాదీ పార్టీ స్టేట్ సెక్రటరీ చిదన్నూరు నాగరాజు ఆరోపించారు. జగన్ లేఅవుట్ల కోసం కొంతమంది రైతులతో తక్కువ ధరలకే భూములను అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేసి వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అండదండలతో ఎక్కువ సొమ్ములకు అంటగట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నాగరాజు తెలిపారు. అక్రమ భూదందాలపై విచారించి సంబంధిత జిల్లా అధికారులకు అక్రమార్కులపై ఫిర్యాదులు చేస్తామని వెల్లడించారు. 4.5 ఎకరాలు బీటీపీ రోడ్లో పొలం ఉంది. 435 ఏళ్ళ గొల్లపల్లి కాంతారెడ్డి గారికి ఎకరా వచ్చి 12,20,000తో ఇచ్చినారు. ఆయన వచ్చి 1,22 లక్షలు బ్యాంకులో విత్డ్రా చేయబడింది. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వెళ్ళకుండా చెక్ మీద సంతకం చేయించుకున్నారు. వచ్చిన తర్వాత మీరు అమౌంట్ మీకు ఇస్తాము రాని చెప్పి మోసం చేసి తోలుకొని పోయి అమౌంట్ డ్రా చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసి మాకు అమౌంట్ ఎంత రావాలో అంత ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంతమంది అంటే మాకు తెలియదు కదా సార్, అది గవర్నమెంట్కి అమ్మిండేది. వాళ్ళు ఎంత అమ్ముతున్నారో తెలియదు. మేము ఇచ్చిన రేటుకే మీ దగ్గర ఎంత మాట్లాడింటే అంత మీకు ఇస్తాము, మిగతా అమౌంట్ మేము ఎంతకన్నా అమ్ముకుంటామని చెప్పున్నారు వాళ్ళు గొల్లపల్లి కాంతారెడ్డి గారు. మేము సరేలే అని చెప్పి అగ్రిమెంట్తో సంతకం చేసి ఇచ్చినాము. ఎంఆర్ఓ ఆఫీస్కి రావడానికి కారణం ఏంటంటే గతంలో జగనన్న కాలనీస్కి సంబంధించిన భూముల్లో చాలా అక్రమాలు జరిగి రైతులకి అన్యాయం జరిగిందని చెప్పేసి గతంలోనే మేము చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను. ఈ విషయం కూడా మీడియా మిత్రులకి అందరికీ తెలుసు. కలెక్టర్ గారు విచారణ నిమిత్తం ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అర్జీని. అందుకోసమే ఆ విచారణ నిమిత్తం బాధితులు మరియు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైన మేము ఇక్కడికి ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న ఈ భూమిని అమ్మినటువంటి బాధితులతో ప్రతి ఒక్కరితో ఆయన స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు ఎంత మోసం చేసినారనే విషయాన్ని క్షుణ్ణంగా ఆయనకు తెలియజేయడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలబ్బా అంటే ఇక్కడున్న వాళ్ళ మొత్తం బాధ్యులే. జగనన్న కాలనీస్కి వీళ్ళు భూములు రైతులు వీళ్ళు భూముల్ని గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్కి వీళ్ళ దగ్గర ఒక రేటు కొని అంటే కొన్నామంటే కూడా కొనలేదు వీళ్ళు. ఒకవేళ కొనింటే దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళము. ఒక అగ్రిమెంట్ రూపాన ఒక అగ్రిమెంట్ రాయించుకొని వీళ్ళు తెలివిగా దాన్ని గవర్నమెంట్కి ఆ భూమిని పెట్టి దాన్ని వీళ్ళ దగ్గర 7 లక్షలకి 8 లక్షలకు కొని అక్కడ 36 లక్షలకు ఒక ఎకరాని అమ్మడం జరిగింది. ఇంకా మిగతా అమౌంట్ అవి ఇక్కడ దళారీలుగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకులు కాంతిరెడ్డి, భీమరెడ్డి, ఇంకొక ముఖ్యమైన వ్యక్తి, వీళ్ళు ఈ అమౌంట్ని సొమ్ము చేసుకునేసి ఈ అమౌంట్ని వాళ్ళు సొంత లాభాల కోసం వాడుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలంటే ఈయన శ్రీనివాసులు గారు, ఈయనకి 4 ఎకరాల 50 సెంట్లు భూమిని వీళ్ళు 1,52 లక్షలకు గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. బట్ ఈయనకి ఇచ్చిండేది ఎకరాకు వచ్చేసి 12 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా మిగతా అమౌంట్ దాదాపుగా 12 లక్షలు ఇస్తే దగ్గరగా 1 కోటి రూపాయల అమౌంట్ ఈయనకు ముట్టుకోకున్నట్లు వాళ్ళు యూజ్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక రైతే రాజు, రైతే వెన్నుముక దేశానికి అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్తారు. ఇలాంటి రైతులనా మోసం చేసేది అని నేను మీడియా పరంగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడ ఇతను ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్, అసలు ఆయన భవిష్యత్తు, ఆయన పరిస్థితి, ఆయన్ని చూసి కొంచెమన్నా
ఈ నాయకులకి ఒక ఇంగిత జ్ఞానం అనేది ఉండదా? వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఈయన దగ్గర 2 ఎకరాలు తీసుకున్నారు. ఆ 2 ఎకరాలకు గాను 14 లక్షలు ఈయనకిచ్చి 44 లక్షల రూపాయలు ఈయన అమౌంట్ కాజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అమ్మాయి సత్యమ్మ అని, ఈ అమ్మాయిది 14 లక్షలు కొని 50 లక్షల రూపాయలకి గవర్నమెంట్కి అమ్మడం జరిగింది. మిగతా అమౌంట్ వాళ్ళే దొబ్బేయడం జరిగింది. అంటే కేవలం వాళ్ళ మొగాలు చూసైనా వాళ్ళ పరిస్థితి చూసైనా కూడా కొంచెం కూడా కనికరం అనేది ఈ నాయకులకు లేదా?